హలో నమస్తే, నేను సుధా. ఈరోజు మన కిచెన్లో ఇది చుక్కాకు పప్పు చేశాను. ఈ మధ్యనే నేను కుమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుండలు చేసే వాళ్ళ దగ్గర కుండలు తీసుకొని వచ్చుకున్నాను. నేనైతే రోడ్డు పైన అమ్మే వాళ్ళ దగ్గర తీసుకురాలేదు కుండలు. మన చిన్నప్పుడు కుమ్మరోళ్ళు చేస్తారు కదా, మన ఊర్లో వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాను. నాకు వచ్చేసి 40 రూపీస్ పడింది ఆ కుండ చిన్నగా. ఇప్పుడు బ్యాళ్ళు కడిగి నీట్గా బ్యాళ్ళన్నీ కంది బ్యాళ్ళు వేస్తున్నాను నేను. మేము కందిపప్పే వాడతాం ఎప్పుడూను. కంది బ్యాళ్ళు కడిగి కుండలో వేసి ఉడకబెడుతున్నాను. అందులో ఊరికి పోయి వచ్చేపాటికి నాకు ఇది దాంట్లోకి మనీ ప్లాంట్ వచ్చేసి పెద్దగా అయిపోయింది. అది అందుకు కట్ చేసి సీసాలో పెట్టేసాను వాటర్ వేసి. ఇప్పుడు కుండలో వాటర్ అన్నీ బాగా మరుగుతున్నాయి కదా, అందుకు బ్యాళ్ళు వేసి కొద్దిగా పసుపు వేసి కొంచెం ఆయిల్ వేస్తే పొంగకుండా ఉంటుంది కదా, వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నాను. తర్వాత చుక్క కూరని క్లీన్గా కట్ చేసుకుంటున్నాను. చుక్క కూర పుల్లగా ఉంటుంది, అంటే గోంగూర దగ్గరలో ఉంటుంది, పుల్లగా చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఈరోజు చుక్క కూర తెచ్చుకొని చుక్క కూర పప్పు చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఎండాకాలం కదా, కొంచెం కారంగా ఉండవు, అందుకని చెప్పి నేను కొంచెం కట్ చేసేస్తే చాలా బాగుంటుందని చెప్పి ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను. గ్యాస్ మీద ఎక్కువైపోతుంది, కుండ పెడితే అనుకోవద్దండి గ్యాసు. మనం ఏం చేయాలంటే ఒక్కసారి కుండ పెట్టి వేడి చేసి ఏదైనా ఒక కూర చేసుకున్నామంటే అది తొందరగా మరి నెక్స్ట్ టైం వండేటప్పుడు బాగా హీట్ ఎక్కి ఒక్కసారికి బాగా తొందరగా అయిపోతుంది వంట. ఒక్కసారి మాత్రమే గ్యాస్ వేస్ట్ అవుతుంది అనుకోవాలి, రెండోసారి ఏమి ఎంత అనిపించదు. చుక్క కూర నీట్గా చిన్నగా కట్ చేసుకొని ముందుగానే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నీట్గా కట్ చేసి లాస్ట్లో కొనలు మాత్రము బయటకు పడేస్తున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. సిమ్లోనే పెట్టి ఉడికిస్తాను. ఈ మధ్య కుక్కర్లో వంటలను తగ్గించేసాను నేను. 2 టమాటాలే తీసుకుంటున్నాను. ఓ చుక్క కూర పుల్లగా ఉంటుంది కదా అని చెప్పి 2 తీసుకుంటున్నాను. బ్యాళ్ళు ఉడికిపోయినాయి. ఇప్పుడు చుక్క కూర పెడుతున్నాను. అలాగే టమాటాలు, వేసేసి అలాగే కొత్తిమీర కూడా వేసేసి సిమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను. నేనేం చేశానంటే ఈ బ్రూ ఉంది కదా, బ్రూ బాటిల్ వచ్చేసి బాగుంది అని చెప్పి ఆ లేబుల్ పోతుందేమో అని వేడి నీరు పోస్తున్నాను. టక్కన అదేమి చిట్లిపోయింది. అబ్బా అనిపించి మళ్ళీ వేరే దాంట్లోకి మార్చుకున్నాను. వేరే గ్లాస్ బౌల్ ఉన్నింది ఒకటి, అందులో పెట్టేసుకున్నాను. నాకేమో చెట్లు అంటే చాలా ఇష్టము, అందుకే ఈ మధ్యనే మనీ ప్లాంట్ పెట్టుకుంటున్నాను. ఎక్కడైనా మనము టూర్లు పోయినప్పుడు, ఊర్లకు పోయినప్పుడు చెట్లు, బాంబో లక్కీ చెట్టు ఉంటుంది కదా, అది నా చేతిలో 2-3 సార్లు పోయిందండి. ఊరికి పోయినప్పుడల్లా ఓ 15 డేస్ అయ్యేపటికి దానికి నీళ్ళు మారుస్తూనే ఉండాలి కదా, వెళ్ళిపోతున్నాయి. సర్లే అని చెప్పి దాన్ని వదిలేస్తున్నాను. ఇంకా సరే మనీ ప్లాంట్ అయినా పెట్టుకుందాం ఇంట్లో అని చెప్పి మనీ ప్లాంట్ పెట్టుకుంటున్నాను. మామూలు బయట ఉండే చెట్లకు వచ్చేసి పనమ్మాయి వాటర్ వేసిపోతుంది. 2 డేస్కి ఒకసారి వచ్చి నేను ఊరికి పోయినప్పుడు చూడండి చెట్లిపోయింది. అది హాట్ వాటర్ పోసేపాటికి ఆ లేబుల్ పోతుందేమో అని హాట్ వాటర్ వేస్తాను, కానీ వెళ్ళిపోయింది అది. ఓకే సరే అనుకొని చెప్పి ఇప్పుడు
వేరే బాటిల్లోకి నీళ్ళు పోసి పెడుతున్నాను. ఇంకా ప్రతి ఒక్కరూ ఇలా వంట రూమ్లో చెట్లు పెట్టుకుంటే కూడా ఇండోర్ చెట్లు బాగుంటాయి. ఈ మధ్యనే నేను కూడా కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను. కానీ ఇట్లా నీళ్ళు బాటిల్ ఫుల్ నింపేసిపోతాను, వచ్చేపటికే ఉంటాయి, ఇంకా ఆఫ్ దాకా ఉంటాయి కాబట్టి అలా చేసుకుంటున్నాను నేను. మెస్ డోర్ కాబట్టి గాలి బాగా వెలుతురు వస్తుంది అక్కడ కిచెన్లో. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. ఇంకా చాలా టేస్టీగా ఉండింది కుండలో పప్పు. ఇప్పుడు కల్లుప్పు వేస్తున్నాను నేను. పప్పు ఎనుపుకోవాలి కదా, అంత వాటర్ ఉంది ఆ పప్పులో. నేను వచ్చేసి పప్పు ఎనుపుతా అన్నప్పుడు అసలు వాటర్ అంతా ఎక్కడ పోయిందో పప్పు తినేపాటికి ఆ కుండ పప్పు. ఇప్పుడు పప్పు ఎనుపుతున్నాను సపోర్ట్ చేసుకొని. నెక్స్ట్ తిరువాత వేసుకుంటున్నాను. బౌండ్లీ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను. చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తాను. అవి చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి, కొంచెం ఇంగు వేస్తున్నాను. ఇంగు వేస్తే కూడా మంచి రుచిగా ఉంటుంది పప్పు. తిరువాతలోకి నాకు గుర్తొచ్చినప్పుడల్లా వేస్తుంటాను. చూడండి, తిరువాత వేస్తున్నాను. ఇప్పటికే కుండలో ఎసురు ఉన్నింది కదా, అంటే దాంట్లో ఉండేది తప్పు కట్టు ఉంటుంది కదా, అది దాంట్లో వేస్తాను. చూడండి, కుండ అంతా పీల్చేసింది. నేనైతే ఐరన్ బాండ్లీలోనే తిరువాత పెడతాను ఎప్పుడు చూసినా కూడా. కుండలో పప్పు ఈరోజు చాలా బాగుంది. పప్పు చూస్తా అంటేనే తినాలనిపిస్తుంది. ఇదేనండి ఈరోజు వీడియో. కుండలో పప్పు చేస్తున్నాను. మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి.